ఇక్కడ చూడండి, లేని భూమికి రైతు బంధు. అది అసలు లేని భూమికి రైతు బంధు ఇస్తున్నారంటే ఎంత గ్రేట్ కదా ఇది, తోపిది. ఒక్క నిమిషం నీకు ఒకటి ఈ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు తమ మెడకు చుట్టుకుంటుంది అనుకున్నారా ఏమో, అధికారులు విషయాన్ని గంపగొత్తుగా అటకెక్కించేశారు. రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు ఎలా వచ్చింది? 67 ఎకరాల స్థలంలో ప్లాట్లు చేసి అమ్మకాలు జరిపిన ఓ సంస్థ అదే భూమిని కబ్జా చేసిన అక్రమార్కులకు రైతు బంధు అమలు. భూ అక్రమదారులపై వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని SLNS ప్లాట్ ఓనర్ అసోసియేషన్ డిమాండ్. ఇక్కడ చూడండి ఎంత కామెడీ థింగ్ అంటే, అసలు భూమి లేదు, దానికి రైతు బంధు కూడా వస్తుంది. దీని గురించి క్లియర్ వివిధ ప్రయత్నం చేస్తాను, నీకు ఒకటి పంపించా చూసాయి. అసలు ఇదేంటంటే నేను క్లారిటీ ఇస్తా. లేని భూమికి రైతు బంధు ఎట్లా ఇస్తారంటే, ఈ భూమి పొజిషన్ లో మీరుంటారు అంటే ధరణి రాకముందుకి ఏమైందంటే సాదా బైనామా కింద చాలా మంది కొనుగోలు చేసినటువంటి భూమిని ధరణి తీసుకొచ్చిన తర్వాత కబ్జాలు ఉన్న వాళ్ళ పేర్లు కాకుండా అమ్మిన వాళ్ళ పేర్లే తీసుకురావడం జరిగింది. అట్లా వాళ్ళు పొజిషన్ లో లేకపోయినప్పటికి కూడా వాళ్ళ పేరు మీద రైతు బంధు ఇస్తున్నారు. ఇదే విధంగా మనం ఇక్కడ హన్మకొండ మన వాళ్ళు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గంలో నీకు ఒక్కసారి చూపిస్తాను. పాపం ఒక రైతు దాదాపు 2001 నుండి 2025 వరకు కూడా ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో సాగు చేసుకుంటూ అతను వాళ్ళ భార్య పిల్లలు కూడా జీవిస్తున్నారు. కొన్ని ఆర్థిక పరిస్థితులు బాగలేక కుటుంబాన్ని వదిలి దేశం వెళ్ళి దుబాయ్ వెళ్ళి పని చేసుకుంటూ ఇక్కడ కుటుంబాన్ని పోషించుకుంటారు. ఇదే తరహాలో ఆ పిల్లలు వాళ్ళంతా కూడా వరి సాగు చేసుకుంటూ ఆ పొలంలో సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఆ భూమిని కొంతమంది వేరే వ్యక్తుల పేరు పైకి మార్చడం జరిగింది. ఆ భూమి ఏదైతే వేరే వాళ్ళ పేరు మీదకి పోయిందో ఈ రైతు వాళ్ళకు దరఖాస్తు పెట్టుకున్నాడు, దయచేసి నా భూమి నాకు చేయండి అంటూ. అక్కడ ఉన్న తహసీల్దారు ఏమంటాడంటే నాకు సంబంధం లేదు, ధరణి వచ్చినప్పుడు లేదా కొత్త చట్టం వచ్చినప్పుడు చూసుకుంటాడు. ఆ భూమి ఈ రైతు పేరు మీద కాకపోవడంతో పాపం చిన్న యువతి కేవలం 25 సంవత్సరాలు 21 సంవత్సరం కూడా నిండలేదు, ఒక నిండు ప్రాణం బలైందండి. నా చావుతోనైనా మా నాన్న పేరుపై మా స్థలం రిజిస్ట్రేషన్ చేయగలరు అంటూ ఒక చిన్న యువతి ఆత్మహత్య చేసుకుని వివరాలు మీకు చూపిస్తా చూడండి.